లగచర్ల ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దాడి ఘటనలో ఎవ్వరిని వదిలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు, 1 year అవుతున్న కారణంగా. సో ఏం సాధించారు, ఏం ప్రగతి సాధించారు మీరు భావిస్తారు? 1 year ఉత్సవం జరుపుకోవడానికి సరిపడా కార్యక్రమం సాధించినాము. కార్యక్రమాలు చేశారని చెప్తున్నా, మీరు ప్రజల్లోకి ఎందుకు ఉచితంగా వెళ్ళలేకపోతున్నారు? ప్రజల్లో వెళ్ళటం ప్రజల్లోనే ఉన్నాము. ఇప్పుడు టెంపరీ ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అటు బీజేపీ నాయకులు కానీ అధికారం రాలేదని కొందరు, అధికారం పోయిందని కొందరు అక్కస్తో విషపూరితమైనట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, హరీషా, కేసీఆర్ ఎవరైనా కానీ ఏ నాయకుడు కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. ప్రజలు అది కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరిక మేరకే మాకు చర్యలు ఉంటాయి. జైలుకి పోతారనే విషయం మాకన్నా ముందు కేటీఆర్కే తెలుసు, ఇది నేను తప్పు చేసిన కూడా పోతానని. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో గవర్నర్ అడిగినాము, గవర్నర్ పర్మిషన్ ఇస్తారని అనుకుంటా ఉన్నాము. ఇవ్వకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉన్నదనేది వాస్తవం బయటకు వస్తుంది. ఇస్తే డెఫినెట్గా జైలుకు పోతాడు. ఈ పార్టీలో నాయకుల మధ్య అటు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేదు అని వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వము పార్టీ సమన్వయంతో పోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు, నేను పార్టీ నడుపుతూ ఉన్నాను. మా ఇరువురికి కూడా బేషజాలు లేవు. సమన్వయంతో ముందుకు పోతాం, సఖ్యత ముందుకు పోతా ఉన్నాం. వీలైనంత త్వరగా కార్పొరేషన్లు, బోర్డ్స్ అన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది ముఖ్యమంత్రి గారి ప్రయారిటీలో ఉంది. వీలైనంత త్వరలో వాటితో పాటు పీసీసీ కార్యవర్గం కూడా తీసుకొచ్చుకొని అందరికీ సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం సజావుగా జరిపించుకొని తర్వాత ఎలక్షన్కి పోతే ఎవరికి ఎంత వాటా రావాలో ఆ పరిపూర్ణంగా రిజర్వేషన్లు వస్తాయని ఒక ఆశతో దీన్ని ముందుకు జరపడం జరిగింది. ఇప్పుడు కూడా కింది స్థాయిలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక సయోధ్య లేదు అనే దానిపైన మీరు వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇవ్వాలి? ప్రచారం, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారము మీరు ఎందాక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మీద కొంత రియాక్షన్ అన్నమాట వాస్తవము. వారికి కూడా సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఆ పరిస్థితిలో అవన్నీ కూడా సరి చేసుకుంటాము. లఘుచర్ల ఘటనకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వెళ్ళి వాళ్ళని ములాఖాత్ కూడా కావడం జరిగింది, అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇదంతా కూడా వ్యూహరచన కేటీఆర్ జరిపినట్టు సందర్భం. అందుకే 39 సీట్లు ఇచ్చారు కేసీఆర్ గారికి. ఎక్కడున్నాడు? ప్రతిపక్ష హోదా నిర్వహించిన పరిస్థితిలో ఉన్నారు. ఆయన నిజంగా ఫామ్ హౌస్ పరిమితమయ్యారా, లేక కేటీఆర్ వారిని బలవంతంగా పరిమితం చేశారా? తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే ఏం తట్టుకుంటారు అనేది టీవీ9 ఇంటర్వ్యూలో కేటీఆర్ పని పార్లమెంట్ ఎన్నికల్లో రుజువైంది. ప్రజలు 39 సీట్లు ఇస్తే ఎలగబెట్టలేకపోతున్నాం కాబట్టి నీకు ఎందుకు సీట్లు వేయాలని 0 సీట్లు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన రోజున కేసీఆర్ పని అయిపోయింది. ఇదో ఉన్నామని అనిపించుకున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అనవసరమైన విమర్శలు చేసి ప్రజల యొక్క ఆకర్షణని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ కేటీఆర్ చెప్తున్నా, ఈ లక్చర్ల విషయంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే వ్యూహాత్మకంగా అక్కడ భూమి లేనివాడు వచ్చి దాడి చేయడం ఏంటి? ఇప్పుడు భూమి కోల్పోయినవాడు ఇది అక్క సెల్లబుచ్చారంటే వాడిని సంధాయిస్తాం, మేము వాళ్ళతో చర్చలు జరుపుతాం. డెఫినెట్గా ఏం అన్యాయం జరిగింది, ఎంత వరకు జరిగింది, ఇంకేమైనా పెంచాలా, రిహాబిలిటేషన్ పరిహారం ఏమైనా పెంచాలో ఆలోచిస్తాం. బట్ అక్కడ భూమికి సంబంధం లేనివాడు, ఆ గ్రామస్తుడు కానివాడు వచ్చి దాడి చేసిందంట. ఇది కేటీఆర్ వ్యూహంలో భాగంగా ఒకటి అంటే ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి, గవర్నెన్స్ని డిస్టర్బ్ చేయాలి. భూమి లేనివాడు వచ్చి అక్కడ ధర్నా చేస్తూ దాడి చేస్తున్నంటే ఇది ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా జరిగింది, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో జరిగిందని. కాబట్టి వారి మీద కూడా చర్యలు నేను కోరుతా ఉన్నాను. సో మొత్తానికైతే ప్రభుత్వం అటు పార్టీ 2 సమన్వయంతో పనిచేస్తాయని చెప్పి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. కెమెరామెన్ సంపత్, అశోక్, టీవీ9 హైదరాబాద్.